హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. మనం ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీ 2017 ఇప్పటి వరకు ఈ 6 మంత్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చూద్దాం. దాంట్లో జరిగిన ముఖ్యమైన విశేషాలు. ముందుగా జనవరి 1న అణ్వాయుధ సామర్థ్యం కలిగిన వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ను ఒడిశాలోని అబ్దుల్ కలాం వీలర్ దీవిలోని సమగ్ర పరీక్షా శ్రేణి ITR నుంచి DRDO విజయవంతంగా పరీక్షించింది. సో దీంట్లో మనకు గుర్తుంచుకోవాల్సిన విషయం, బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4 ఎక్కడ నుంచి వీడు పరీక్షించడం జరిగింది? అబ్దుల్ కలాం దీవి. దీని నేమ్ వీలర్ దీవి. ఒడిశాలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం దీవి నుంచి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ను ప్రయోగించడం జరిగింది. దీని నుంచి మనకు ఒక 2 కరెంట్ అఫైర్స్ గుర్తుంచుకోవచ్చు. అబ్దుల్ కలాం దీవి నేమ్ ప్రీవియస్ ఏంటి, గతంలో ఉన్న దాని పేరేంటి? వీలర్ దీవి. అది ఎక్కడుంది? ఒడిశాలో. జనవరి 1న ఈ దీవి నుంచి ఏ పరీక్ష నిర్వహించడం జరిగింది? బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4. ఎవరు? DRDO. ఈ క్షిపణి 4000 కిలోమీటర్ల శ్రేణిలోని ఉపరితలం నుంచి ఉపరితలం సర్ఫేస్ టు సర్ఫేస్ లక్ష్యాలను దాడులు చేపట్టగలదు. ఈ క్షిపణికి ఇది 6వ పరీక్ష, 6th one. దీని 20 మీటర్ల పొడవు, 17 టన్నుల బరువుతో మన టార్గెట్ని ఖచ్చితంగా సాధించగలదు. 5వ తరం కంప్యూటర్లలో దీన్ని పొందుపరచడం జరిగింది. మనం దీంట్లో ఇప్పుడు తెలుసుకున్న విశేషాలు ఒకసారి చూస్తే, బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4 వీలర్ దీవి అబ్దుల్ కలాం దీవి ఒడిశాలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం దీవి నుంచి పరీక్షించడం జరిగింది. ఎవరు అంటే DRDO. ఇది 4000 కిలోమీటర్ల సర్ఫేస్ టు సర్ఫేస్ లక్ష్యాలను ఛేదించగలదు. దీని బరువు 17 టన్నులు. ఇది 20 మీటర్ల పొడవుతో ఉంటుంది. ఇది 6వ పరీక్ష. ఇది 5వ తరం 5th జనరేషన్ కంప్యూటర్స్లో దీని డీటెయిల్స్ని ఉంచడం జరిగింది. నెక్స్ట్, జనవరి 12న పినాకా రాకెట్ మార్క్ 2 పరీక్షను విజయవంతం చేయడం జరిగింది. పినాకా రాకెట్ మార్క్ 2 ఎక్కడి నుంచి అంటే ఒడిశాలో ఉన్నటువంటి చాందుపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి పినాకా రాకెట్ మార్క్ 2 ఎక్కడి నుంచి ప్రయోగించడం జరిగింది? ఒడిశాలోని చాందీపూర్ నుంచి. ఎక్కడంటే ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది. పినాకా మార్క్ 1కు నేవిగేషన్, మార్గనిర్దేశనం, నియంత్రణ కిట్లను జత చేసి పినాకా 2ను అభివృద్ధి చేయడం జరిగింది. పినాకా 1 నుంచి పినాకా 2కు రావడానికి దీనికి అడిషనల్గా ఏమేమి జరిగింది అంటే నేవిగేషన్, మార్గనిర్దేశనం, నియంత్రణ కిట్లు. అన్ని నిర్దేశిత ప్రయాణాలను పినాకా 2 అందుకొని DRDO పేర్కొంది. పినాకా మార్క్ 2ను హైదరాబాద్లోని RCI, DRDL, పూణేలోని ARDలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. పినాకా మార్క్ 2ను ఎవరు అభివృద్ధి చేయడం జరిగింది? హైదరాబాద్లోని RCI, DRDL, పూణేలోని ARDE సంయుక్తంగా అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్, ప్రత్యర్థుల రాడార్లకు చిక్కకుండా క్షిపణి దాడులను విధ్వంసం సృష్టించగల స్కార్పిస్ తరగతికి చెందిన 2వ జలాంతర్గామి ఖండేరి ముంబైలోని రక్షణ శాఖ మంత్రి సుభేష్ బంబ్రే, రక్షణ శాఖ సహాయ మంత్రి అయినటువంటి సురేష్ బంబ్రే భార్య బీనా బంబ్రే ఆవిష్కరించడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఖండేరిని ఎవరు ఆవిష్కరించారు? బీనా బంబ్రే. జనవరి 12న దీన్ని ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్, ఫ్రాన్స్ సహకారంతో దేశీయంగా రూపొందించిన ఈ అత్యాధునిక జలాంతర్గామి జలావరణంలో భారత రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుంది. సముద్ర జలాల్లో ప్రయోగ పరీక్షల అనంతరం ఈ ఏడాది చివరిలోగా నౌకాదళ అమ్ముల పొదిలో ఖండేరి చేరుకుంటుంది. ఖండేరిని ఆవిష్కరించింది
రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ బంబ్రే యొక్క భార్య బీనా బంబ్రే. రక్షణ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ 75 కింద ఖండేరీని ముంబైలోని మజ్గావ్ డాక్ నౌకా నిర్మాణ సంస్థ నిర్మించింది. సో ఖండేరీని ఎవరు నిర్మించారు? మజ్గావ్ డాక్ నౌకా నిర్మాణ లిమిటెడ్ MDL నిర్మించింది. ముంబై తీరంలో కోటలతో కూడిన ఓ దీవి పేరు ఖండేరీ. అదే నేమ్ని ఈ జలాంతర్గామికి పెట్టడం జరిగింది. స్కార్పిస్ తరగతిలో మొత్తం 6 జలాంతర్గాములు నిర్మిస్తారు. వీటిలో మొదటిది కల్వరి. ఇప్పటికే సముద్ర జలాల ప్రయోగ పరీక్షల దశలో ఉంది. జనవరి 25న అమెరికా GPS తరహాలో భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వదేశీ దిక్సూచి వ్యవస్థ నావిక్ సాంకేతిక ఇబ్బందులు తలెత్తింది. నావిక్ అమెరికా GPS లాగానే భారత్ కూడా GPS కోసం ట్రై చేసింది. దాని పేరు నావిక్. దాంట్లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తింది. ఇందులో ఒక ఉపగ్రహంలో ఇది చోటు చేసుకుంది. ఫలితంగా దాని సంకేతం కనిపించడం లేదు. అయినా నావిక్ వ్యవస్థ ఇంకా పనిచేస్తూనే ఉంది. భారత ప్రాంతీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ IRNSS. భారత ప్రాంతీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ IRNSS పేరుతో ఈ ప్రాజెక్ట్ చేపట్టింది. దాదాపు 1700 కోట్ల ఖర్చుతో చేశారు. దీని కింద 7 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. సో భారత ప్రాంతీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ కింద ఎన్ని ఉపగ్రహాలు ఇస్రో ప్రయోగించింది? 7. ఇవన్నీ దిక్సూచి సేవలకు అందిస్తాయి. ఈ వ్యవస్థ ప్రధాని మోడీ నావిక్ అనే పేరు పెట్టడం జరిగింది. నావిక్. నెక్స్ట్ ఇవి ఇంతవరకు జనవరి. ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరి 7న మధుమేహ వ్యాధి పీడితులకు తినేందుకు అనుకూలమైన వరి రకాన్ని బెంగుళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవిష్కరించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం ఏ యూనివర్సిటీ వరిని ఆవిష్కరించింది? వరి రకాన్ని కనుగొన్నది బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం. సాధారణ వరిలో 6.5% నుంచి 7% వరకు మాంసకృతులు ప్రోటీన్స్ ఉంటాయి. అయితే కొత్తగా ఆవిష్కరించిన ఈ వరిలో 12 నుంచి 13% వరకు ప్రోటీన్స్ ఉంటాయి అని శాస్త్రవేత్తలు వెల్లడించడం జరిగింది. సో ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది షుగర్ వ్యాధిగ్రస్తులు మధుమేహ వ్యాధి పీడితుల కోసం ఏ విశ్వవిద్యాలయం కొత్త రకమైన వరి వంగడాన్ని ఆవిష్కరించింది? బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం. దీనిలో సాధారణ వరి కన్నా దీనిలో ఎంత శాతం ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి? 12 నుంచి 13% వరకు అధికంగా మాంసకృతులు ప్రోటీన్స్ ఉంటాయి. ఫిబ్రవరి 11న శత్రు క్షిపణుల నుంచి దేశాన్ని పటిష్ట రక్షణ కల్పించే 2 అంచెల కవచాన్ని ఏర్పరిచే దిశగా భారత్ కీలకమైన ముందడుగు వేయడం జరిగింది. గాల్లోనే శత్రువుల అస్త్రాలను విధ్వంసం చేసే నిరోధక క్షిపణి ఒడిశా తీరానికి చేరువలో అబ్దుల్ కలాం దీవి నుంచి పరీక్షించడం జరిగింది. శత్రు క్షిపణి భూ వాతావరణానికి వెలుపల 50 కిలోమీటర్ల ఎత్తులోనే దీన్ని పేల్చే సామర్థ్యం ఈ సందర్భంగా పరీక్షించడం జరిగింది. ఫిబ్రవరి 15న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించడం జరిగింది. సో ఇంపార్టెంట్, ఈ డేట్ ఇంపార్టెంట్, ఈ టాపిక్ ఇంపార్టెంట్. ఇస్రో ఒకే రాకెట్ నుంచి 104 ఉపగ్రహాలను ఏ రోజున ప్రయోగించింది? 2017 ఫిబ్రవరి 15న. అంతరిక్ష కక్షలో విజయంగా ప్రవేశపెట్టి ప్రపంచ రికార్డు సృష్టించడం జరిగింది. ఈ 104 ఉపగ్రహాలను ఏ వెహికల్ ద్వారా అంటే ఏ వాహక నౌక ద్వారా ప్రయోగించడం జరిగింది? పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-37 PSLV C-37 ద్వారా దీన్ని చేపట్టడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి ప్రయోగించారు? శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని షార్ భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ PSLV నౌకావాహక ద్వారా మన దేశానికి చెందిన కార్టోశాట్ 2D దీని నుంచి మనకు 8 తీసుకుపోవడం జరిగింది.
కార్టోశాట్ 2D నెక్స్ట్ INS-1A, INS-1B అనే చిన్న ఉపగ్రహాలను, విదేశాలకు చెందిన 101 సూక్ష్మతర ఉపగ్రహాలను నింగిలోకి సునాయాసంగా తీసుకెళ్లడం జరిగింది. సో PSLV వాహకదౌక ద్వారా 104 ఉపగ్రహాలు ఒకేసారి ఇస్రో పంపించింది. దానిలో భారత్కు చెందినవి 3 ఉపగ్రహాలు, కార్టోశాట్ 2D, INS-1A, INS-1B. విదేశాలకు చెందిన 101. ఈ 104 ఉపగ్రహాలు భారత్కు చెందినవి 3, మిగతావి అమెరికాకు చెందినవి 96, అమెరికా 96, తర్వాత ఇజ్రాయెల్, కజకిస్తాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, UAEలకు చెందిన ఒక్కొక్క ఉపగ్రహం. ఈ దేశాలు కూడా ఇంపార్టెంట్. ఇజ్రాయెల్, కజకిస్తాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, UAEలకు చెందినవి ఒక్కొక్కటి, అమెరికా 96, భారత్ 3. భారత్ 3లో కార్టోశాట్ 2D, INS-1A, INS-1B. ఇస్రోకి ఇది వరుసగా 38వ విజయం. ఇప్పటి వరకు ఇస్రో అత్యధికంగా 2015 జూన్ 20 నాటికి ఒకేసారి 20 ఉపగ్రహాలు నింగిలోకి పంపించింది. 2015 జూన్ 20న ఎట్ ఏ టైం 20 ఉపగ్రహాలను నింగిలోకి పంపించడం జరిగింది. ఆ తర్వాత 2017 జూన్ 15న ఒకటేసారి 104 ఉపగ్రహాలను పంపించడం జరిగింది. PSLV C-37 మొత్తం బరువు 320 టన్నులు, ఎత్తు 44.4 మీటర్లు, వ్యాసం 2.8 మీటర్లు. దీనిలో 4 దశలు ఉన్నాయి. ఘన, ద్రవ ఇంధనాలు ఒకదాని తర్వాత ఒకటి. PSLV తొలి ప్రయోగం 1993 సెప్టెంబర్ 20న జరిగింది. ఇస్రో ఇప్పటి వరకు 220 ఉపగ్రహాలను ప్రయోగించింది. దీనిలో 179 విదేశాలకు చెందినవి. ఫిబ్రవరి 16న గత 137 సంవత్సరాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన 3 జనవరి మాసాల్లో 2017 జనవరి నెల కూడా ఒకటని అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 6300 వాతావరణ కేంద్రాల నుంచి సేకరించిన సమాచారంతో అంతర్జాతీయ ఉష్ణోగ్రతలపై జరిపిన విశ్లేషణలో ఈ మేరకు గుర్తించడం జరిగింది. అత్యంత ఉష్ణ జనవరిగా 2016 జనవరి మొదటి స్థానంలో, 2007 జనవరి రెండవ స్థానంలో, 2017 జనవరి మూడో స్థానంలో ఉన్నాయి. శక్తివంతమైన మలేరియా టీకాను జర్మనీలోని ట్యూబింజెస్ వర్సిటీ నిపుణులు తయారు చేశారు. 10 వారాల వరకు 100% సమర్థవంతమైన రక్షణ కల్పించడం దీని ప్రత్యేకత. నసారియా PFSPZ శివాగ్యగా దీన్ని పిలుస్తారు. ఫిబ్రవరి 18 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం INSలో పండించిన తొలి క్యాబేజ్ పంట కోతకు సిద్ధమైనట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించింది. వ్యోమగామి పెగ్గీ విట్సన్ కోసిన ఈ చైనీస్ వంటకాన్ని క్యాబేజీలో కొంత భాగాన్ని INS సిబ్బందికి తినడానికి మిగతాదాన్ని నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్కు పరిశోధనల నిమిత్తం పంపించడం జరిగింది. ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సాగిన 5వ పంట. వివిధ ఆకుకూరలను అనేక రకాలుగా పరీక్షించిన మీదట అంతరిక్షంలో పెరిగినప్పుడు వాటి పోషక విలువల తేడాలను గుర్తించడానికి ISNలో దీన్ని సాగు చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 19 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం INSలోకి ఆహార పదార్థాలు మోసుకెళ్తున్న ఫాల్కన్ రాకెట్ స్పేస్ X నౌక ద్వారా నాసా విజయవంతంగా ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రంలోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుంచి ఈ ప్రయోగం జరిగింది. తీరగస్తీ నౌక ఆయుష్ ఫిబ్రవరి 18న భారత తీరగస్తీ దౌత్యంలో చేరింది. ఆయుష్ 50 మీటర్ల పొడవున్న ఆయుష్ ఫాస్ట్ పెట్రోల్ నౌకను కొచ్చి షిప్ యార్డ్లో నిర్మించారు. ఈ గస్తీ నౌక నెల్లూరు జిల్లా కృష్ణపట్నం తీర భద్రతకు వినియోగిస్తారు. ఫిబ్రవరి 22న భారత తీర గస్తీ దళం మరో నౌక షౌనక్ చేరింది. విశాఖపట్నంలో ప్రాథమికంగా పనిచేసిన ఈ నౌక గోవా షిప్ యార్డ్లో నిర్మితమైంది. గోవాలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు చేతుల మీద దీన్ని తీర గస్తీ దళం విడుదలకు అప్పగించారు. ఇప్పటి వరకు భారతీయ తీర గస్తీ దళంలో 127 నౌకలుండగా మరో 85 నౌకలు దేశంలోని వివిధ నౌక నిర్మాణ కేంద్రాల్లో నిర్మాణ దశలో ఉన్నట్లు తీర గస్తీ దళం పేర్కొంది. ఫిబ్రవరి 23న మన సౌర కుటుంబానికి పొరుగున ఒకే తోర చుట్టూ తిరుగుతున్న 7 గ్రహాలను పరిశోధకులు గుర్తించారు. ఇవన్నీ దాదాపుగా భూమి పరిమాణంలో ఉండే విషయం.
అంతేకాదు వీటిపై ద్రవ రూపంలో నీరు ఉండడానికి ఆస్కారం ఉందని, జీవులు కూడా ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు. మన సౌర కుటుంబం వెలుపల ఒకే తార చుట్టూ భూమిని పరిమాణంలో ఇన్ని ఉపగ్రహాలు కనుక్కోవడం ఇదే మొదటిసారి. ఈ గ్రహ వ్యవస్థ మనకు 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ గ్రహ వ్యవస్థకు ద ట్రాన్సిటింగ్ ప్లానెట్ అండ్ ప్లానెట్ స్మాల్ టెలిస్కోప్ ట్రాపిస్ట్ 1గా పేరు పెట్టడం జరిగింది. ఇది అక్వేరియస్ అనే తారామండలంలో ఉన్నది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 26న 3D ముద్రిత శరీర భాగాలు భారత్లో వాస్తవ రూపం దాల్చాయి. ఈ విధానం ద్వారా గురుగ్రామ్ వైద్యులు 32 ఏళ్ల ఉపాధ్యాయురాలికి పునర్జన్మనివ్వడం జరిగింది. ఢిల్లీకి శివారులోని గురుగ్రామ్లో ఉన్న మేదాంత ఆసుపత్రి వైద్య బృందం దేశంలోనే తొలిసారిగా 3D ముద్రిత టైటానియం ఇంప్లాంట్ను ఉపయోగించి శస్త్రచికిత్స చేయడం జరిగింది. ఇలాంటి శస్త్రచికిత్సలు 2015లో చైనాలో, 2016లో ఆస్ట్రేలియాలో జరిగాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే 3D ముద్రిత శరీర భాగాలు భారత్లో ఎక్కడ తొలిసారిగా ఉపయోగించడం జరిగింది. ఢిల్లీకి చేరువలోని గురుగ్రామ్ గ్రామంలో ఉన్నటువంటి గురుగ్రామ్ వైద్యులు ఢిల్లీ శివార్లో ఉన్నట్టు గురుగ్రామ్లో మేదాంత ఆసుపత్రి, ఢిల్లీ గురుగ్రామ్ మేదాంత ఆసుపత్రి వైద్య బృందం ఎవరికి అంటే 32 సంవత్సరాల ఉపాధ్యాయురాలికి, చైనాలో 2015లో, ఆస్ట్రేలియాలో 2016లో ఉపయోగించడం జరిగింది. భారత్లో 2017 ఫిబ్రవరి 26న. నెక్స్ట్ తొలిసారిగా ఫిబ్రవరి 27 తొలిసారిగా సూర్యుడిపై పరిశోధనలకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఒక వ్యోమనౌకను పంపాలని నిర్ణయించింది. సోలార్ ప్రోప్లస్ మిషన్ పేరుతో చేపడుతున్న ఈ ప్రయోగం వచ్చే సంవత్సరం నిర్వహించనుంది. దీనిలో భాగంగా సూర్యుడి ఉపరితలం నుంచి 6 మిలియన్ కిలోమీటర్ల దూరానికి ఈ వ్యోమనౌకను పంపిస్తారు. నెక్స్ట్ ఫిబ్రవరి 28న మానవాళికి పెనుముప్పుగా పరిగణిస్తున్న 12 మొండి బ్యాక్టీరియాల జాబితాను ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలిసారిగా విడుదల చేసింది. వీటిపై పోరాడే కొత్త ఔషధాలను వేగవంతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది. భిన్న ఔషధాలను నిష్ఫలం చేస్తున్న గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా గురించి దీనిలో ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. ఈ సూపర్ బ్లగ్ ఔషధ నిరోధకతకు కొత్త మార్గాలు అన్వేషించగలవు, ఇతర బ్యాక్టీరియాలకు వీటిని నేర్పించగలవు. నెక్స్ట్ ఇంతవరకు ఫిబ్రవరి అయిపోయింది. ఇప్పుడు మార్చ్ 1న దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి సూపర్ సోనిక్ వైమానిక క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించడం జరిగింది. శత్రువులు తక్కువ ఎత్తులో ప్రయోగించే ఏ ఉపరితల క్షిపణినైనా ధ్వంసం చేసే సామర్థ్యం దీనికి ఉంది. దీనిని అబ్దుల్ కలాం ఒడిషా దీవిలోని అబ్దుల్ కలాం వీలర్ దీవి నుంచి విజయవంతంగా పరీక్షించడం జరిగింది. నెల రోజుల్లో ఈ క్షిపణి పరీక్షించడం ఇది రెండవసారి. ఇది 15 నుంచి 25 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి క్షిపణులను ధ్వంసం చేసే సామర్థ్యం దీనికి ఉందని రక్షణ శాఖ వెల్లడించింది. సూపర్ సోనిక్ వైమానిక క్షిపణి. నెక్స్ట్ మార్చి 2న నౌకా నిరోధక క్షిపణి భారత నౌకాదళం విజయవంతంగా పరీక్షించింది. దేశీయంగా రూపొందించిన కల్వరి జలంతర్గామి నుంచి ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది. అరేబియా సముద్రంలో క్షిపణిని విజయవంతంగా పరీక్షించి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించడం జరిగింది. ప్రాజెక్ట్ 75 కింద దేశీయంగా రూపొందించిన 6 జలంతర్గాములు నౌకా నిరోధక క్షిపణుల్ని అమర్చనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఈ క్షిపణులు విస్తృత శ్రేణిలో ఉపరితలం నుంచి తలెత్తే ముప్పును ఎదుర్కొంటాయి. మార్చి 5న పూణేలోని ప్రభుత్వ రంగ జాతీయ కణశాస్త్ర కేంద్రం NCS శాస్త్రవేత్తలు 3 రకాల సరికొత్త సూక్ష్మజీవులను చరవాణులపై గుర్తించారు. వాటిల్లో 2 బ్యాక్టీరియా జాతులు కాగా మరొకటి శిలీంధ్రం. మొత్తం 27 చరవాణుల తెరపై నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు వీటిలో మొత్తం 515 రకాల బ్యాక్టీరియాలు, 28 రకాల శిలీంధ్రాలు, వీటిలో అత్యధికంగా ఉన్నటువంటి మానవులకు ఎటువంటి ప్రమాదాన్ని కలిగించవు. అత్యధికంగా అంటే 515లో చరవాణులపై అంటే టీవీలు వీటిపై స్క్రీన్స్పై ఉన్న బ్యాక్టీరియాలు కానీ శిలీంధ్రాలు కానీ అత్యధికంగా ప్రమాదకరమైనవి కావు, కానీ కొన్ని ప్రమాదకరమైనవే.
ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ గుర్తించని 3 రకాల సూక్ష్మజీవుల నమూనాలు వీటిలో కనిపించాయి. కొత్తగా గుర్తించిన బ్యాక్టీరియా సైసిస్ బాసిల్లస్ టెలిఫోనికస్, మైక్రోబాక్టీరియం టెలిఫోనికం అని, శిలీంధ్ర జాతికి పైరోనిటికా టెలిఫోని అని పేర్లు పెట్టారు. సో వీటిని టెలిఫోన్లపై నుంచి తీసుకోవడం వల్ల వీటికి చివరల టెలిఫోనికస్, టెలిఫోనికం, టెలిఫోని అనే పేర్లను కలుపుతూ లైసిస్ బాసిల్లస్ టెలిఫోనికస్, మైక్రోబాక్టీరియం టెలిఫోనికం, శిలీంధ్రం పైరోనోటికా టెలిఫోని అని పేర్లు పెట్టడం జరిగింది. 2015లో ఈజిప్టుకు చెందిన శాస్త్రవేత్తలు ఔషధాలకు లొంగని ప్రమాదకర సూక్ష్మజీవులను చరవాణులపై గుర్తించడం జరిగింది. సో ఇక్కడ ఈ 3 పేర్లు మనకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కొత్తగా కనిపెట్టిన 3 రకాల వాటిలో 2 బ్యాక్టీరియాలు, 1 శిలీంధ్రం. వాటికి పెట్టిన పేర్లు లైసిస్ బాసిల్లస్ టెలిఫోనికస్, మైక్రోబాక్టీరియం టెలిఫోనికం, ఇవి 2 బ్యాక్టీరియాలు, శిలీంధ్రం పైరోనిటికా టెలిఫోని. మార్చి 6న భారత నౌకాదళానికి చెందిన 30 సంవత్సరాల పాటు సేవలు అందించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్ నౌకాదళ సేవల నుంచి ఉపసంహరించడం జరిగింది. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో నౌకాదళ అధిపతి అడ్మిరల్ సునీల్ లంబా సహ సైనిక దళాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ యుద్ధ నౌకను విశాఖపట్నంలో ఉంచి విలాస హోటల్తో వినోద కేంద్రంగా మ్యూజియంగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ ప్రాజెక్టు దాదాపు 1000 కోట్ల ఖర్చు అవుతుంది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనపై పరిశీలనలు జరుపుతున్నట్లు నౌకా దళాధిపతి వెల్లడించారు. కృష్ణపట్నం రేవులో గస్తీ నౌక ఆయుష్ కోస్ట్ గార్డు డీజీపీ అనిల్ కుమార్ హార్బోలా ప్రారంభించారు. కొచ్చి రేవు నుంచి అది కృష్ణపట్నం వచ్చింది. మార్చి 9న కర్ణాటకలోని కార్వార్ తీర ప్రాంతంలో నౌకాదళ స్థావరంలో ఐఎన్ఎస్ తిలాన్ చాంగ్ను ప్రారంభించడం జరిగింది. మార్చి 10 ప్రయోగించి 9 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా భారత్ తొలి చంద్రమండల యానం అన్వేషణ ఉపగ్రహం చంద్రయాన్-1 ఇంకా చంద్రుని చుట్టూ తిరుగుతున్నట్టు సరికొత్త రాడార్ విధానాన్ని ప్రయోగించి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా గుర్తించింది. చంద్రయాన్-1ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2008 అక్టోబర్ 22న ప్రయోగించింది. చంద్రయాన్-1 2008 అక్టోబర్ 22న అది విజయవంతంగా చంద్రుడి కక్షలో ప్రవేశించింది. 2009 ఆగస్టు 29న ఇస్రోకు ఆ వ్యోమనౌకకు సంబంధాలు తెగిపోయాయి. అయితే నిజానికి ఇది 2 సంవత్సరాల పాటు పనిచేస్తుందని అంచనా వేయడం జరిగింది. 312 రోజులు మాత్రమే సేవలు అందించింది. అయితే దీనికి నిర్దేశించిన లక్ష్యాల్లో 90% మేరకు పూర్తిగా చేసింది. చంద్రుడి ఉపరితలంపై విస్తృతంగా నీటి అణువుల ఉనికిని గుర్తించడం ఇది సాధించిన అతిపెద్ద విజయం. భూ కేంద్రంతో సంబంధాలు తెగిపోయినప్పటికీ ఈ వ్యోమనౌక ఇంకా చంద్రుడి చుట్టూ తిరుగుతుందని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీస్ జేపీఎల్ శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. చంద్రుడి ఉపరితలానికి దాదాపు 200 కిలోమీటర్ల ఎత్తులో ఇది పరిభ్రమిస్తుందని తేల్చారు. దీనికి తోడు నాసాకు చెందిన లూనార్ రికనెసెన్స్ ఆర్బిటర్ LRO అచూకీని కూడా గుర్తించడం జరిగింది. మార్చి 11న భవిష్యత్ సంఘటనలను ఊహించి ప్రతిస్పందించగల అత్యాధునిక కృత్రిమ మేధస్సు AI రోబోలను సామాజిక మాధ్యమం ఫేస్బుక్ అభివృద్ధి చేస్తుంది. మానవ మేధస్సు తరహాలో తనంతట తానుగా ఈ రోబోలు పనిచేస్తాయి. మనుషుల ఇష్టాలు, సంబంధ బాంధవ్యాలు తెలుసుకోవడానికి ఫేస్బుక్ ఇప్పటికే జాలాకార వ్యవస్థను ఉపయోగించుకుంటుంది. కృత్రిమ నాడీ జాలాకార వ్యవస్థ ఉపయోగించుకుని డిజిటల్ డేటాను అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్తులో ఊహించగల యంత్రాలను తయారు చేయాలని ఆ సంస్థ AI అధ్యక్షుడు యానిక్ క్లున్ నేతృత్వంలో ప్రయోగాలు నిర్వహిస్తుంది. సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఒడిశాలోని చందుపూర్లో ఉన్నటువంటి సమీకృత పరీక్ష వేదిక నుంచి DRDO పరీక్షించింది. ఈ క్షిపణి దాదాపు 300 కిలోల వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. ఇందులో 2 అంచెలు ఉంటాయి. ఒకటి ఘన ఇంధనం, రెండవది రామ్జెట్ ద్రవ ఇంధనం. బ్రహ్మోస్ను ఇప్పటికే సైనిక నౌకాదళాల్లో ప్రవేశపెట్టారు. వైమానిక దళంలో చేర్పించేందుకు కసరత్తులు చేయడం జరుగుతుంది. ఈ అస్త్రాన్ని భారత్, రష్యా ఉమ్మడి సంస్థ బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ మార్చి 12న మనం ఇతరుల ముఖాలను ఎలా గుర్తుపట్టగలుగుతున్నాం? పుస్తకాలు ఎలా చదవగలుగుతున్నాం?
లాంటి ప్రశ్నలు ఎప్పటి నుంచో మనుషుల్ని వెంటాడుతున్నాయి. వీటికి కోల్కతాకు చెందిన శాస్త్రవేత్తలు సమాధానం కనిపెట్టారు. కంప్యూటర్ తెరలు పుస్తకాలపై దృష్టి కేంద్రీకరించడంలో కంటిలోని కంటిలో ఉన్నటువంటి ఫోవియాగా పిలిచే భాగం ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు కలకత్తాకు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. దాని గురించి రెటీనాలో కాస్త సొట్టబడినట్లయినట్టు కనిపించే నిర్మాణాన్ని ఫోవియా అంటారు. ఫోవియా అంటే రెటీనాలో ఉన్నటువంటి కాస్త చుట్టబడినటువంటి భాగం. ఇది క్షీరదాల్లో మానవులు, కొన్ని జాతుల్లో వానరుల కళ్ళలో మాత్రమే కనిపిస్తుంది. ఎత్తులో తిరిగే పక్షులు, కొన్ని సరీసృపాల కళ్ళలోనూ ఇది ఉంటుంది. సో రెటీనాలో ఉన్నటువంటి ఫోవియా ఆధారంగా మనుషులు చిత్రాలను గుర్తుంచుకోవడం కనిపెట్టడం జరుగుతుంది. మార్చ్ 13న పాము కాటుకు అత్యంత చౌకైన బాగా పనిచేసే విష సంహారక మందును కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు బ్రియన్ కెన్నెత్ షియాల బృందం తయారు చేసింది. వీరు పాలిమర్ నానో జెల్ పదార్థంతో ఈ లేపన తయారు చేయడం జరిగింది. సర్పకాటు కారణంగా ఆఫ్రికా జాతుల్లో సంభవిస్తున్న వేలాది మరణాలను అరికట్టడంలో ఈ పరిశోధన కీలకంగా భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 45 లక్షల మంది పాముకాటు గుర్తుండగా 1,00,000 మంది పైగా మరణిస్తున్నట్లు చెప్పారు. మార్చి 14న క్షీరదాలకు సంబంధించిన జన్యుపట తొలి 3D ఆకృతులను బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. క్రోమోజోముల్లోని DNA చక్కగా ముడుచుకొని కణకేంద్రంలో ఇమిడిపోతున్న తీరును ఇది ఆవిష్కరించింది. చిత్రీకరణ విధానంతో పాటు దాదాపు 1,00,000 కొలతలు తీసుకోవడం ద్వారా బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ఘనతను సాధించారు. ఈ క్రమంలో ఎలుక పిండస్థ మూల కణాల్లో జన్యుపటాన్ని పరిశీలించారు. నెక్స్ట్ మార్చి 16న అత్యంత శక్తివంతమైన కాస్మిక్ కిరణాల ఆవిర్భావ రహస్యాన్ని తెలుసుకునేందుకు చైనా ఓ భారీ అబ్జర్వేటరీ సముద్ర మట్టానికి 4,410 మీటర్ల ఎత్తులోని సియాచున్ ప్రావిన్స్లో కొండ ప్రాంతాల్లో నిర్మించ తలపెట్టింది. దీనికి 1,176 కోట్ల వ్యయం అవుతుంది. లార్జ్ హై ఆల్టిట్యూడ్ ఏరోవర్షన్ అబ్జర్వేటరీ లాసాగా పిలుస్తున్న దీన్ని ప్రపంచంలోని అతిపెద్ద కాస్మిక్ కిరణాల అబ్జర్వేటరీలో ఒకటిగా చైనా ప్రభుత్వ పత్రిక పీపుల్స్ డైలీ అభివర్ణించింది. లాసా ప్రపంచంలోని అతిపెద్ద కాస్మిక్ కిరణాల అబ్జర్వేటరీలో ఒకటి. మార్చి 17న పారిశ్రామిక పింగాణితో పారదర్శకమైన ఒక పదార్థాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రపంచంలో వజ్రం తర్వాత అత్యంత దృఢమైన పారదర్శక పదార్థంగా దీన్ని పేర్కొంటారు. తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలను కూడా ఇది తట్టుకోగలదని వివరించారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది వజ్రం తర్వాత అత్యంత దృఢమైన పారదర్శక పదార్థం ఏది? పారిశ్రామిక పింగాణితో తయారైనటువంటి పారదర్శకమైన పదార్థం. పారిశ్రామిక పింగాణితో పారదర్శకమైన ఒక పదార్థాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రపంచంలో వజ్రం తర్వాత అత్యంత దృఢమైన పారదర్శక పదార్థంగా దీన్ని పేర్కొన్నారు. నెక్స్ట్ మార్చి 23న ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అంతర్జాతీయ మేఘాలయ అట్లాస్ డిజిటల్ ప్రతిని ప్రపంచ వాతావరణ సంస్థ విడుదల చేసింది. మేఘాల అట్లాస్ ఇందులో 12 కొత్త రకాల మేఘాలను గుర్తించింది. మేఘాలు వాతావరణం, ఋతుపవనాలు, జలచక్రంలో కీలకం. వీటి పరిశీలన గుర్తింపులో ఈ అట్లాస్ ఒక అంతర్జాతీయ ప్రమాణంగా పనిచేస్తుంది. దీనిలో 19వ శతాబ్దపు సంప్రదాయాలు 21వ శతాబ్దపు సాంకేతికత కలిపి గుర్తించడం జరిగింది. మార్చి 24న రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO అభివృద్ధి చేసిన 3 ముఖ్యమైన వ్యవస్థలను రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో నౌకాదళానికి అందజేశారు. UNCHS-2 జలాంతర్గామి సోనార్, నౌకా అడుగు భాగానికి బిగించే సోనార్, ఇనర్షియల్ నావిగేషన్ వ్యవస్థలు ఆయన అందజేశారు. నౌకాదళ నావిగేషన్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ తాజా వ్యవస్థలు గణనీయంగా బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు. నెక్స్ట్ మార్చి 28న సెకనులో 100 కోట్ల వంతును గణించే స్టాపచ్ టైమర్ను నాసా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సముద్రంపై ఏర్పడే మంచు, హిమపాతాలు, అడవుల్లోని చెట్ల ఎత్తుకు సంబంధించిన ఖచ్చితమైన అంచనాలు అందించడంలో ఇది తోడ్పడుతుంది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది సెకండ్లో 100% వంతును గణించే స్టాపప్ టైమర్ను ఎవరు అభివృద్ధి చేశారు? నాసా శాస్త్రవేత్తలు. నెక్స్ట్ మార్చి 31న ప్రపంచంలోనే తొలిసారిగా పునర్వినియోగ రాకెట్ను స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించింది. అంతరిక్ష ప్రయోగాల ఖర్చును తగ్గించడంతో పాటు వాటి సంఖ్యను పెంచాలి అన్న తమ లక్ష్యానికి అనుగుణంగా స్పేస్ ఎక్స్ను
పునర్వినియోగ రాకెట్ను ప్రయోగించింది. ఫాల్కన్ 9 రాకెట్ ఫ్లోరిడాలోని కెనడా అంతరిక్ష కేంద్రం నుంచి ఇది ప్రయోగించడం జరిగింది. ఒక ప్రసార ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ రాకెట్ బూస్టర్ 2016లో తొలిసారిగా ఉపయోగించారు. రాకెట్లలో అత్యంత ఖరీదైన భాగం బూస్టర్.